పట్టణానికి ప్రభువా మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, వట్టి వాడనైనా క్షమించి నీ సిలువ చాటును మరుగుపరిచి నన్ను వట్టి కూరగా వాడుకొని నా నోట నీ మాట ఉంచి పడగొట్టడానికి, విరగొట్టడానికి, నాటడానికి, కట్టడానికి ఇది నన్ను నియమించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. ఇదిగో తండ్రి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ప్రభువా తండ్రి, యువకులను మూలుగులను సైతం ఉపయోగమైనటువంటి ఈ యొక్క వాక్యాహారమైనటువంటి ఖడ్గాన్ని ప్రభావ పంపించమని అడుగుతున్నాను. మీ పరిశుద్ధ ఆత్మ చేత నడిపించమని ఈ ప్రార్థన చేస్తున్నాము, అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇరుకైన మార్గం. సహోదరులారా, చాలా ఇరుకైన మార్గం ఇది. ఇరుకైన మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. విశాల మార్గం చాలా రమ్యంగా ఉంటుంది, కానీ లాస్ట్గా తీసుకుని వెళ్ళేది మరణం, అనగా నరకం. ఇది ఇరుకు మార్గం. భూలోక యాత్రలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ యాత్ర చాలా ఇరుకైంది. అన్ని సౌకర్యాలు ఉండవండి, అన్ని హోదాలు, అన్ని హంగులు ఉండవండి. ఈ లోకంలో నిజంగా క్రైస్తవుడు అనబడిన వాడు ఇరుకు మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి అన్ని సుఖభోగాలు భూలోకంలో జరగవండి. అలా కావాలి అంటే విశాల మార్గం చాలా ఓపెన్గా ఉందండి. అయితే ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే కదా. సహోదరి సహోదరులారా, ఇళ్లలో ఉండి వాక్యమే సహోదరుడా యేసుక్రీస్తుని తక్కువ చూస్తున్నారేమో. యేసుక్రీస్తు అంటే ఒకవేళ